వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు వైసీపీ పార్టీ కావచ్చు, జగన్ వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ఆయన సహచర మంత్రులతో చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేసినట్లుగా అర్థమవుతోంది. సో వీరిని కంట్రోల్ చేయడానికి 2 నిమిషాల సమయం చాలు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడారు అని అంటే, సో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు జగన్ కావచ్చు, వైసీపీ వ్యవహరిస్తున్నటువంటి అన్ని అంశాలని సీరియస్గా తీసుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే డిఎస్సి పైన గత కొంతకాలంగా వైసీపీ డిఎస్సిలో అక్రమాలు జరిగాయని, దీనిపైన సిబిఐతో విచారించాలని చెప్పి అనేక రకాలైనటువంటి ఆందోళనలు, నిరసనల పేరుతో రోడ్డెక్కుతున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల ఇదే రకమైనటువంటి వ్యవహారం కొనసాగిస్తోంది. ఇవాళ అనంతపురంలో కావచ్చు, విజయవాడలో దీనిపైన తీవ్ర వివాదాలు కూడా కొనసాగాయి. అంతేకాదు, జగన్ ఎక్కడికైనా పర్యటనకు వెళ్ళినప్పుడు మన శ్రీకాకుళంకి అటు అప్పలనాయుడును ఓదార్చేదానికోసం అని చెప్పి పరామర్శించేందుకు శ్రీకాకుళం వెళ్ళిన రోజైనా, లేదా నిన్న తూర్పుగోదావరి జిల్లాకు ఆయన పొగాకు రైతులతో కలిసేందుకు వెళ్ళినటువంటి యాత్రలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పొగాకు రైతు కొనుగోలు కేంద్రం వద్ద వ్యవహరించిన తీరు కావచ్చు, లేకపోతే మళ్ళీ వడ్డీతో సహా చెల్లిస్తామంటూ చేస్తున్నటువంటి ప్రచారాలు, రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలపైన నిశ్చితంగా క్యాబినెట్లో కూడా ఇవాళ చర్చకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే బహిరంగంగా విచారణకు లేదా ఏ ప్రాంతానికి రావాలన్నా నీ కూతవీటి దూరంలో నుంచి సవాల్ చేస్తున్నానని చెప్పి మంత్రి లోకేష్ నేరుగా జగన్నే చర్చకి రమ్మన్నటువంటి పరిస్థితి చూసాం. సో అటు అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి ప్రస్తుతం లేదు, వైసీపీ అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఇక సవాళ్లు సేకరించేటువంటి అంశం పైన ఎక్కడ చర్చకొచ్చినటువంటి దాఖలాలు ఇప్పటి వరకు నేరుగా లేవు. ఇలాంటి తరుణంలో కానీ ప్రజల్లోకి రోజు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తున్న పరిస్థితి. అటు న్యాయస్థానాలకు వెళ్ళినా లేదా వారు చేస్తున్నటువంటి చర్యలకు ఎక్కడా కూడా ఇప్పటి వరకు దానికి ఒక మద్దతు కానీ, లేకపోతే అటు యూత్ను రెచ్చగొట్టేటువంటి పరిస్థితి లేదా నిరుద్యోగులను రెచ్చగొట్టేటువంటి పరిస్థితి చేస్తున్న డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు వారో నేరుగా వచ్చి వీటిల్లో పాల్గొంటున్నటువంటి సందర్భాలు కూడా లేవు. కానీ ఆ పార్టీ చేస్తూనే వస్తుంది. ఇంకోవైపు ఏ కార్యక్రమం పెట్టినా అక్కడ ప్రభుత్వాన్ని కానీ, లేకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యవహార శైలి కానీ, ఇచ్చినటువంటి నిబంధనలకు అనుగుణంగా కాకుండా చేస్తున్నటువంటి పనులు కావచ్చు, మొత్తం పైన చాలా తీవ్రంగా కామెంట్స్ చేసినట్లుగా అసలు ఈ రకమైనటువంటి వ్యవహారం ఏంటి అనేటువంటిది. సో ఇదే అంశం పైన క్యాబినెట్లో కూడా ఇటు ఎప్పటికప్పుడు ఈ విషయాలపైన ఏం చేయాలి మంత్రులు, ఏ అంశాన్ని వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం ఏంటి, దానికి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అంశాలేంటి, వీటన్నిటిపైన ముఖ్యంగా మంత్రులు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రులు, వీళ్ళ వ్యవహార శైలి, వీటన్నిటిపైన కూడా క్యాబినెట్లో ఇవాళ చర్చకొచ్చింది. దీనికి సంబంధించి కూడా మరింత అప్డేట్ అందించేందుకు, దీనిపైన విశ్లేషణ అందించేందుకు కూడా